నందమూరి తారక రామారావు ఒక గాథ, ఒక గ్రంథం. ఓ నాయకుడు పుట్టుక తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచిన వ్యక్తి, సినీ రంగాన్ని ఊపేసిన నటుడు, రాజకీయాల్లో ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిన నేత ఆయనే నందమూరి తారక రామారావు గారు. జననం మే 28, 1923, నందమూరు, కూచిపూడి సమీపంలోని నిమ్మకూరు, కృష్ణా జిల్లా. తండ్రి నందమూరి లక్ష్మయ్య, తల్లి వెంకటరమణమ్మ. చిన్నతనం నుంచే వినయం, పోరాట దృక్పథం ఆయన లక్షణాలు. విద్యాభ్యాసం కాకినాడ మరియు విజయవాడలో సాగింది. కళాశాల చదువుల నడుమనే కలలు కన్నాడు. పరివర్తనకు నాయకత్వం వహించాలన్న కల. సినిమా ప్రపంచంలో ప్రవేశం, దేవుడిగా మారిన నటుడు. 1947లో మానదేశం చిత్రం ద్వారా నటుడిగా రంగప్రవేశం చేసిన నందమూరి తారక రామారావు కొన్ని సంవత్సరాల్లోనే తన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. కేవలం నటుడు కాదు, ఆయన సృష్టించిన పాత్రలు, ఆయన జీవించిన పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో చెక్కుపడిపోయాయి. మైలురాళ్ళు, పాతాళ భైరవి 1951, మాయాజాలం ధైర్యం కలగలిసిన ఫాంటసీ చిత్రం, మాయాబజార్ 1957, ఘటోత్కచునిగా నటనలో నాటకీయత, శ్రీకృష్ణ పాండవీయము, శ్రీరామరాజ్యం, భగవద్గీత, బిహారీ భక్తరత్నాలు, భక్తిరస పాత్రలు ఆయన కృష్ణుడిగా జీవించారని అభిమానులు భావించారు. దాన, వీర, శూరకర్ణ నటనకు పరాకాష్ఠ. సుమారు 300కి పైగా చిత్రాలలో నటించారు. ఆయన నటించిన ప్రతి పాత్ర ఒక పాఠం, ఒక ధ్యానం. నటుడి నుండి నాయకుడిగా రాజకీయ పునాదులు. పాయింట్ 1982లో ప్రజల్లో మార్పు అవసరమని గ్రహించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో భూకంపంలా విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ గెలుపు ఏకంగా ఓ ఉద్యమం లాంటిది. ఆయన ప్రయాణం పూర్తిగా ప్రజల మీద ఆధారపడింది. తన మాట, తన హామీలపై ప్రజలు నమ్మకాన్ని చూపారు. రాజకీయ మైలురాళ్ళు, ఆత్మగౌరవ ఉద్యమం. ఆయన నినాదం ₹2 కిలో బియ్యం, మహిళలకు హక్కులు, అంగన్వాడీ కేంద్రాలు. భగవద్గీత పాఠాలు రాజకీయ వేదికలపై మాట్లాడటం ద్వారా ఓ ఆధ్యాత్మిక నేతగా నిలిచారు. విపక్ష కూటమిని ఏర్పాటు చేసిన మొట్టమొదటి పౌరనేతగా గుర్తింపు. పాయింట్ 1984లో చీఫ్ మినిస్టర్ పదవి కోల్పోయినా మళ్లీ తిరిగి వచ్చారు ప్రజా ప్రభంజనంతో. కుటుంబం, వ్యక్తిత్వం, వ్యక్తిగత విలువలు. ఎన్టీఆర్ గారు 1942లో బసవతారకం గారిని వివాహం చేసుకున్నారు. వారికి 8 మంది కుమారులు, 4 మంది కుమార్తెలు. ఆయన జీవితంలో కుటుంబానికి ప్రాధాన్యత చాలా ఎక్కువ. పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్, పెద్దమ్మగారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి. ఇవన్నీ ఆయన మానవతా భావనకు నిదర్శనాలు. అతని ఇంట్లో సాధారణ జీవనం. పొలంలో పనిచేసినట్టు రాష్ట్ర పాలన చేసిన వ్యక్తి. చివరి శ్వాస గుండెల్లో నిలిచిపోయిన దేవుడు. జనవరి 18, 1996 ఆయన గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ నగరమంతా మౌనంలోకి వెళ్లిపోయింది. జనాలు లక్షల సంఖ్యలో బహిరంగంగా విలపించారు.
ఆయన దేహాన్ని చూసేందుకు వచ్చిన జనసంద్రం ఆయన గొప్పతనాన్ని తేలికగా చెప్పగలదు. ఎన్టీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక యుగం, ఓ స్ఫూర్తి స్వరూపం. చిత్రపటాల్లో నటించిన దేవుడు, ప్రజల కోసం పనిచేసిన నాయకుడు, పేదల కోసం పోరాడిన బలవంతుడు. అతని మాటలు ఇప్పటికీ ఆంధ్రుల గుండెల్లో మార్మోగుతుంటాయి. జాతి గౌరవం కోసం నేను చనిపోతాను, కాని తిరిగి వస్తాను అన్న ఆయనే ఎప్పటికీ మన గుండెల్లోనే ఉన్నారు.